అన్నయ్య, వదిన అందరూ త్వరగా రండి అని మీరా కేకలు పెట్టడంతో, ఏంటి మీరా అంటూ హాల్లోకి వస్తారు. అన్నయ్య, ఆ గగన్ బ్రతికే ఉన్నాడంట అని మీరా చెప్పడంతో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని శరత్ చంద్ర, అపూర్వ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటారు. ఏంటమ్మా గగన్ అన్నయ్య బ్రతికే ఉన్నాడా, నువ్వు చెప్తున్నది నిజమా అని చెర్రీ మాత్రమే సంతోషంగా అడుగుతూ ఉంటాడు. పోలీసులు ఎన్కౌంటర్ చేశారు కదా, ఎలా బ్రతుకుతాడు అని అపూర్వ, నా కళ్ళ ముందరే లోయలో పడిపోయినాడు కాబట్టి బ్రతికి ఉండడు అని శరత్ చంద్ర చెప్తూ ఉంటే, లేదు ఆ శారద మా ఆయనతో ఫోన్లో చెప్తుంటే నేను విన్నాను, నా చెవులతో నేను విన్నాను. శారద మాత్రమే కాదు, భూమి కూడా అదే మాట చెప్తుంది. నేను ఏ దేవుడి మీద ఒట్టేసి చెప్పమన్నా చెప్తాను, అయినా వాళ్ళకి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది చెప్పండి. కాబట్టి గగన్ బ్రతికే ఉన్నాడంట అని మీరా చెప్పడంతో, ఇదెలా సాధ్యం అని శరత్ చంద్ర, అపూర్వ అనుకుంటూ ఉంటారు. అప్పుడే తార దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఆంటీ, ఆ గగన్ బ్రతికే ఉన్నాడంట, ఇందాక ఆ శారద పూరికి ఫోన్ చేసి చెప్పింది, ముగ్గురు ఇక్కడికి బయలుదేరి వస్తున్నారంట అని తార చెప్పడంతో, అవునా, గగన్ బ్రతికే ఉన్నాడా బావా, నిజంగానే గగన్ బ్రతికే ఉన్నాడంట అని అపూర్వ చెప్తుంది. హైదరాబాద్ బయలుదేరి వస్తున్నారంట అని అపూర్వ చెప్పడంతో, అమ్మ ఎంత మంచి శుభవార్త చెప్పావమ్మా, అన్నయ్య బ్రతికే ఉన్నాడంట, అయితే పూరి, భూమి, పెద్దమ్మ అందరూ చాలా సంతోషపడతారు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఈ శుభవార్త చెప్పినందుకు అని చెర్రీ మీరా చేతుల్ని పట్టుకొని చెప్తూ ఉంటే, మీ నాన్నని చంపాలనుకున్న వాడు తిరిగి వచ్చాడంటే నువ్వు సంతోషపడుతున్నావా, నీకు బుద్ధుందా అంటూ మీరా తిడుతూ ఉంటుంది. అమ్మ అదంతా తర్వాత సంగతి, అన్నయ్య వచ్చిన తర్వాత నేను కలవటానికి వెళ్ళాలమ్మా అంటూ చెర్రీ తన గదిలోకి పరుగులు పెడతాడు. తర్వాత సూర్య, ఏంటి మేడం నన్ను రమ్మని పిలిచారు అని బయట వచ్చి అడుగుతూ ఉంటాడు. అప్పుడు వెంటనే అపూర్వ సూర్య చెంప పగలగొడుతుంది. ఏంటి మేడం కళ్ళతోనే నన్ను తినేసేలా చంపేసేలా ఉన్నారేంటి అని సూర్య కొట్టినా కూడా కూల్గానే అడుగుతూ ఉంటాడు. అసలు నీకు విషయం తెలిసి కూడా ఇంత కూల్గా ఎలా ఉండగలుగుతున్నావో నాకు అర్థం కావటం లేదు అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదని సూర్య అంటాడు. ఆ గగన్ గాడు బ్రతికే ఉన్నాడంట, నువ్వు చంపేశాను అది ఇది అని భుజాలు ఎగరవేసుకున్నావు కదా, ఇప్పుడు చూడు వాడు బ్రతికే ఉన్నాడు అని అపూర్వ అరుస్తూ ఉంటే, అదేంటి మేడం, నా చేతులతో నేనే షూట్ చేశాను, నా కళ్ళ ముందరే లోయలో పడిపోయాడు, వాడు నిజంగానే చనిపోయాడు, మీరే భ్రమ పడుతున్నారు అని సూర్య అంటే, ఆ శారద, భూమి ఇద్దరు ఫోన్ చేసి కేపీకి చెప్పారంట, వాళ్ళకేం అవసరం చెప్పు, ఆ గగన్ గాడు నిజంగానే చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు అని అపూర్వ అంటుంది. మేడం నేను నమ్మలేకపోతున్నాను, నేనైతే నమ్మను కాక నమ్మను అని సూర్య అంటే, వాడిని నువ్వు షూట్ చేశావు సరే, వాడి బాడీ నీకు ఆనవాళ్ళు దొరికాయా అని అపూర్వ అంటుంది. లోయలో పడిపోయిన వాడు ఏ చెట్టుకో పుట్టకో తగిలి అలాగే బ్రతికి తిరిగి వచ్చి ఉండొచ్చు కదా, ఖచ్చితంగా వాడైతే తిరిగి వస్తున్నాడు, హైదరాబాద్కి వస్తున్నాడంట అని అపూర్వ అంటే, అవును మేడం, నేను మొత్తం చుట్టుపక్కల వెతికించాను, నాకు బాడీ ఆనవాళ్ళైతే దొరకలేదు అని సూర్య చెప్తాడు. చూడు ఇప్పుడు వాడు తిరిగి వచ్చాడు, మన ప్లాన్ అంతా వృధా అయిపోయింది అని అపూర్వ అంటే, మేడం నిజంగానే వాడే కనుక ప్రాణాలతో తిరిగి వస్తే తిరిగి హైదరాబాద్కి వచ్చే ధైర్యం వాడికి ఎక్కడిది మేడం, పోలీసులు రాగానే అరెస్ట్ చేస్తాడు, వాడు ఇక్కడ నిజంగానే గగన్లా తిరిగి వచ్చి అడుగు పెట్టాడే అనుకో, నేను నిమిషం కూడా ఊరుకోను, వెంటనే అరెస్ట్ చేస్తాను, వాడికి చుక్కలు చూపిస్తాను అని సూర్య అంటే, గగన్లా తిరిగి వచ్చిన తర్వాత వాడిని నువ్వు అరెస్ట్ చేయలేదనుకో, నువ్వు ఉండి కూడా వేస్టే, భూమిని కూడా పెళ్లి చేసుకోలేవు అని అపూర్వ చెప్తుంది. లేదు మేడం, వాడిని రానివ్వు, వాడు నిజంగానే కనుక గగన్ అయితే నేను అరెస్ట్ చేసే తీరుతాను అని సూర్య చెప్తాడు. తర్వాత స్టేజ్ మీద యాంకర్ మాట్లాడుతూ ఉంటుంది. ఈరోజు దేశంలోనే ముగ్గురు ప్రముఖ రాక్ స్టార్లు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఆ ముగ్గురికి చాలామంది అభిమానులు ఉన్నారు. వాళ్ళలో మీ అభిమానుడైన రాక్ స్టార్ ఆకాష్ కూడా ఉన్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు ఇక్కడికి జడ్జిలుగా వచ్చి ఉన్నారు. ఈ కాంపిటీషన్లో విన్ అయిన వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో పాల్గొనే ఛాన్స్ దక్కుతుంది. అంతేకాదు 1 ఇయర్ కాంట్రాక్ట్ కూడా ఇస్తారు. ఆ 1 ఇయర్ కాంట్రాక్ట్‌తో వాళ్ళ జీవితమే మారిపోతుంది. మరి ఆ విన్నర్ ఎవరో ఇంకా సేపట్లో మనం తెలుసుకుంటాం. ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అని యాంకర్ చెప్తూ ఉంటుంది. తర్వాత ఆకాష్, భూమి ఇద్దరు కూడా డాన్స్ ప్రాక్టీసింగ్ గదిలో చేసుకుంటూ ఉంటారు. ఇలా 1, 2, 3 అనగానే ఇలా కాళ్ళు ఊపాలి అని ఆకాష్ భూమికి డాన్స్ నేర్పిస్తూ ఉంటారు. చూడండి భూమి గారు, చాలా కేర్‌ఫుల్‌గా వినండి. ఈరోజు షో నాకు చాలా ఇంపార్టెంట్. ఇందులో గెలిస్తే నా జీవితమే మారిపోతుంది. ఇంటర్నేషనల్ లెవెల్‌లో నాకు చాలా గుర్తింపు వస్తుంది. అంతేకాదు 1 ఇయర్ కాంట్రాక్ట్ కూడా దక్కుతుంది. ఏ చిన్న మిస్టేక్ జరగకూడదు. ది బెస్ట్ ఇవ్వాలి అని
చెప్తూ ఉంటే, "నేను నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. ది బెస్ట్ ట్రై చేస్తాను" అని భూమి చెప్తుంది. అప్పుడే ఒకతను వచ్చి, "సార్ ఇదిగోండి డ్రెస్" అని ఇవ్వటంతో, "ఇదిగో దీన్ని ట్యూన్ చేస్తూ ఉండు" అని గగన్ తన చేతిలో ఉన్న గిటార్‌ని ఆ అబ్బాయికి ఇచ్చి పంపించేస్తాడు. భూమి గారు, "ఇదిగోండి మీ డ్రెస్ చూడండి" అని ఆకాష్ చెప్పడంతో బ్లాక్ డ్రెస్‌ని భూమి ఓపెన్ చేసి చూస్తూ, "ఏంటి చిన్న చిన్న పీసులు అతికించినట్లు ఉంది. ఇలాంటి డ్రెస్సులు వేసుకోవటం నాకు అస్సలు అలవాట్లేదు. నా వల్ల కాదు. నేను వేసుకోనని" భూమి మొండికేస్తూ ఉంటుంది. "అయ్యో! భూమి గారు, నేను బ్లాక్ డ్రెస్ వేసుకుంటాను. దిస్ ఈజ్ బ్లాక్ డ్రెస్ చాలా బాగుంటుంది. మన ఇద్దరి కాంబినేషన్ బాగుండాలి కదా! ఇది నా సెలక్షన్ కాదు. ఇక్కడికి ఒక కంపెనీ వస్తుంది కదా! వాళ్ళు సెలెక్ట్ చేసిన కాస్ట్యూమ్స్ ఇవన్నీ కూడా వాళ్ళ ఇష్ట ప్రకారమే మనం వేసుకోవాలి. అంతేకాకుండా ఇది నేషనల్ వైడ్ అందరూ చూస్తారు. ఇక్కడ మాత్రమే కాదు కదా! ప్లీజ్ భూమి గారు, ఇది వేసుకోవాల్సిందే. ఆ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవ్వాలి కదా!" అని గగన్ చెప్తుంటే, "నేను మీతో డాన్స్ చేస్తాను కానీ ఈ డ్రెస్ మాత్రం అస్సలు వేసుకోనని" భూమి మళ్ళీ అదే మాట చెప్తూ ఉంటుంది. "ఇదిగోండి భూమి గారు, మీరు నాకు మాట ఇచ్చారు. శారద గారి కొడుకు అంటే నేను గగన్‌లా నటిస్తానని చెప్పినందుకు మీరు నాతో డాన్స్ చేస్తానని చెప్పారు. ఇప్పుడు మీరు నాకు నమ్మక ద్రోహం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు" అని ఆకాష్ చెప్తుంటే, "చూడండి, నేను మీతో డాన్స్ చేస్తానని చెప్పాను కానీ ఇలాంటి డ్రెస్ వేసుకుంటానని చెప్పలేదు కదా! ప్లీజ్ నా వల్ల కాదు" అని భూమి దండం పెడుతూ ఉంటుంది. "డామ్ ఇట్" అని ఆకాష్ కోప్పడుతూ ఉంటాడు. ఆకాష్ వెళ్ళిపోగానే భూమికి శరత్చంద్ర దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటంతో, అయ్యో నాన్నేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు అని ఫోన్ లిఫ్ట్ చేసి, నాన్న చెప్పండి అని భూమి మాట్లాడుతూ ఉంటే, భూమి ఎక్కడ ఉన్నావు అని శరత్చంద్ర అంటాడు. అంటే నాన్న అది కొడైకెనాల్లో ఫ్రెండ్స్తో వెకేషన్ అని భూమి చెప్తుంటే, చూడు భూమి, నేను ఇంత అడుగుతున్నా కూడా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నేను అడక్క ముందే నువ్వు చెప్పి ఉంటే నమ్మి ఉండేవాడినేమో, కానీ ఇప్పుడు నువ్వు అబద్ధాలు చెప్తున్నావని నాకు అర్థమైపోయింది. ఆ గగన్ గారిని వెతుక్కుంటూ నువ్వు కొడైకెనాల్ వెళ్ళావని నాకు అర్థమైపోయింది. వాడు నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తే నేను నిన్ను చేరదీశాను. కంటికి రెప్పలా చూసుకున్నాను. నువ్వు ఆ కుటుంబానికి దగ్గరవ్వాలని చూస్తున్నావు. ఇంకా వాడి కోసమే ఆలోచిస్తున్నావు. ఇదంతా నాకు నచ్చటం లేదు. నువ్వు ఇక్కడికి వస్తావా? లేకుంటే నేనే అక్కడికి వచ్చేనా? నేను వస్తే ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా! వెంటనే వచ్చేసేయ్ అని శరత్చంద్ర వార్నింగ్ ఇస్తుంటే, నాన్న నాకు కాస్త సమయం ఇవ్వండి, వచ్చేస్తానని భూమి అంటుంది. లేదు, నేను ఇవ్వను. నువ్వే ఆలోచించుకో, వస్తావా? నేను రానా? అంటూ ఫోన్ పెట్టేస్తాడు. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు వచ్చి డాన్స్ చేస్తారు అని యాంకర్ చెప్పడంతో బ్లాక్ డ్రెస్ వేసుకొని ఒక జంట వచ్చి డాన్స్‌ని అదరగొడుతూ పాట పాడుతూ ఉంటారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ పూర్తి కావటంతో అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. శారద ఇదంతా చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటే అప్పుడే సూర్య ఆకాష్‌ని వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు. అక్కడే నిలబడి ఉన్న శారదను చూసి, "హలో శారద గారు, ఏంటి మీరిక్కడ? ఇంతకీ భూమి ఎక్కడ?" అని, అది కాదు కానీ నీ కొడుకు గగన్ ఎక్కడ? మేము పోలీసులం కదా! ఒకచోట కుదురుగా ఉండము. మీరు చెప్పకపోయినా కూడా నేను కనిపెడతాను. మీరు నోరు విప్పటం లేదు కదా! సరే నేనే కనిపెడతాను. నీ కొడుకు సంగతి చెప్తాను" అని సూర్య వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. అయ్యో! ఈ విషయం వెంటనే భూమికి చెప్పాలి అని శారద అనుకుంటూ పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది. భూమి బ్యాగ్‌ని సర్దుకుంటూ ఉంటే, "ఏంటి భూమి గారు, ఇంకా డ్రెస్ వేసుకోలేదు? అక్కడ పర్ఫార్మెన్స్ కోసం మనం వెళ్ళాలి" అని ఆకాష్ వచ్చి అడుగుతూ ఉంటే, "లేదు, నేను ఊరెళ్తున్నాను. మా నాన్న అర్జెంట్‌గా రమ్మని ఫోన్ చేశారు. నేను ఆ డ్రెస్ కూడా వేసుకోలేనని చెప్పాను కదా! వెళ్తున్నాను" అని భూమి అంటే, "అంటే మీరు సెల్ఫిష్ కదా! నాకు మాటిచ్చి తప్పుతున్నారు కదా! అంతేలెండి, మీ అవసరం అయిపోయింది కదా! ఇవి కంపెనీ రూల్స్. మీరు ఆ డ్రెస్ వేసుకోనని చెప్తే ఎలా? ఇప్పుడు మీరు నన్ను వదిలేసి వెళ్తే ఎలా?" అని ఆకాష్ అంటే, "ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. నేను అర్జెంట్‌గా వెళ్ళాలి. మా నాన్న రమ్మన్నాడు" అని భూమి బ్యాగ్ తీసుకుంటూ ఉంటుంది. "ఏంటి నన్ను ఇలా అర్ధాంతరంగా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతే నా కెరియర్ ఏమైపోవాలి? ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి" అని, "నేను ఎంత ప్రాక్టీసింగ్ చేసుకున్నాను. నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఆలోచించండి" అని ఆకాష్ కూడా దండం పెడుతూ అడుగుతూ ఉంటాడు. "ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. నేను వెళ్ళాలి. ఆ డ్రెస్ కూడా వేసుకోలేను" అని భూమి మళ్ళీ అదే చెప్తూ ఉంటే, "చూడండి, ఇప్పుడు నేను స్టేజ్ మీదకి వెళ్ళి నా పార్ట్నర్ ఎక్కడ అంటే నేనేమని చెప్పాలి? డ్రెస్ వేసుకోలేదు అని చెప్పాలా? అది నేను తలెత్తుకునేలా ఉంటుందా? ఏంటండి ఇలా సిల్లీగా వెళ్ళిపోతున్నారు" అని ఆకాష్ అడుగుతూ ఉంటే, "దయచేసి నన్ను అర్థం చేసుకోండని" భూమి బ్యాగ్ పట్టుకు వెళ్తూ ఉంటే, "ఏంటి మీరిద్దరూ ఇక్కడే ఉన్నారా? ఆ సూర్య వచ్చాడు. గగన్‌ని అరెస్ట్ చేస్తానని చెప్తున్నాడు. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. పదండి వెళ్దాం" అని శారద వస్తుంది. దాంతో ఆకాష్, భూమి షాకింగ్‌గా వింటూ ఉంటారు.